కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి సంబరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కసరత్తు ప్రారంభించింది. అధిష్టానం నియమించిన పరిశీలక బృందం ఇవాళ బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించకపోవడంతో కన్నడ కాంగ్రెస్ నేతలంతా ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు రంగం సిద్ధమైంది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, జితేంద్ర సింగ్, పరిశీలన సమితి అధ్యక్షుడు లూసినో ఫెలిరో, పార్టీ కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు మధుసూదన మిస్త్రీలతో కూడిన పరిశీలక బృందం ఇవాళ బెంగళూరు వెళ్లనుంది. మధ్యాహ్నం వీరు పార్టీ కార్యాలయం కాంగ్రెస్ భవన్ లో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి సాయంత్రమే అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసే అవకాశాలే ఎక్కువ. ఆ తర్వాత 2-3 రోజుల్లో ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి సీల్డ్ కవర్ తెరిచి అధిష్టానం ఎంపిక చేసిన వ్యక్తి పేరు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పరిశీలకుల రాక నేపథ్యంలో గురువారం బెంగళూరులో శిబిరం కార్యకలాపాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి పదవి పరుగులో ముందున్న సిద్దరామయ్య నివాసం అనుచరులు, అభిమానులతో కిటకిటలాడింది. పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను కలిసి మద్దతు ప్రకటించారు. సాయంత్రం వారందరితో ఆయన బెంగళూరులోని ఓ హోటల్లో సమావేశమై మంతనాలు సాగించారు. ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న మరో నేత కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే కూడా బల సమీకరణలో నిమగ్నమయ్యారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన రాజధానిలోనూ పైరవీ సాగించారు. పార్టీని విజయపథంలో నడిపించి తాను మాత్రం ఓటమి పాలైన పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశ వదులుకోలేదు. ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని గెలిపించినందుకు అధిష్టానం తమపై కరుణ చూపుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న వారి జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, కర్ణాటక పీసీసీ మాజీ అధ్యక్షుడు దేశ్ పాండే, కేపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్, సీనియర్ నేత శివశంకరప్ప, గత శాసనసభలో కాంగ్రెస్ ఉపసభాపక్ష నేతగా వ్యవహరించిన టీబీ జయచంద్ర ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు.